హాయ్ అండి, నేను మీ అమలు. ఇవాళ మనము ఎగ్ కర్రీ కొంచెం వెరైటీగా ఎలా తయారు చేసుకోవాలి రెసిపీలో చూద్దాము. దీనికోసం ముందుగా గుడ్లు ఉడకపెట్టుకొని మనము ఒలుచుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒలిచి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు వేసి మనం కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం వీటిల్ని. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. దీనిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకొని ఒక చెక్క, 2 లవంగాలు, అలాగే ఒక యాలుక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని దోరగా వేయించుకుందాము. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకుందాము. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించండి. ఇవి వేగాక ఒక చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి దోరగా సన్నమంట మీద వేయించుకుందాము. ఇప్పుడు ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా జీలకర్ర పొడి, అలాగే ఒక చెంచా గరం మసాలా పొడి వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, అలాగే ఒక చెంచా పసుపు, 2 చెంచాల కారం వేసుకుందాం దీనిలో. వీటన్నిటిని బాగా కలియపెట్టండి ఒకసారి. ఇప్పుడు ఇవి 2 నిమిషాలు వేగాక ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకుందాము. అంటే ఒక 3 టమాటాలు కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని ఇప్పుడు దీన్ని వేసుకొని బాగా కలియపెట్టండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇవి మగ్గాక ఒకసారి కలియపెట్టుకోండి బాగా. ఇప్పుడు బాగా మగ్గిపోయినటువంటి టమాటాల్లో మనం ఒక కప్పు నీళ్లు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలియపెట్టండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు బాగా మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు మరుగుతూ ఉన్నప్పుడు ఈ టైంలో మనము ఉడకపెట్టి వేయించుకున్నటువంటి కోడిగుడ్లు దీనిలో వేసి ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారా చక్కగా ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, అలాగే చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. దించుకునే ముందు మనము కసూరి మేతి వేసుకుందాము. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి రెసిపీ.